కల్కి 2898 AD. రివ్యూలో ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు వితౌట్ స్టోరీ లైన్. సో లాస్ట్ వరకు మీరు చూడొచ్చు. కాకపోతే ఒకటి, ఇదొక సినిమాటిక్ యూనివర్స్. ఎంతకంటే ఏం రివీల్ చేయను. ఇది చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇక 3 hours 6 minutes రన్ టైంతో నేనైతే 2Dలో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ వరల్డ్ బిల్డింగ్కి క్యారెక్టర్స్కి బాగా టైం తీసుకున్నారు. బట్ అబవ్ యావరేజ్ అనేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్. కొన్ని సీన్స్లో స్లైట్ నీరసం కూడా వచ్చేది ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్ కూడా మొదటి అరగంటలో యాక్షన్ తప్ప టాకీ పార్ట్ స్లోగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ చివరి 50 minutes అయితే రఫ్ ఆడించారు గైస్. అప్పుడు అర్థమైంది నాకు ఎందుకు నాగేశ్వన్ గారు ఫస్ట్ హాఫ్ కోసం ఎంత టైం తీసుకున్నారని. లిటరల్లీ లాస్ట్ 50 minutes అయితే హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా సరిపోవేమో అనిపించింది. అంత ఎక్సైటింగ్గా గ్రాండ్ విజువల్స్తో మన తెలుగు సినిమా అయినా అన్నట్టు ఆ ముందొచ్చిన ల్యాగ్ని మర్చిపోయేలా చేసింది. సైన్స్ ఫిక్షన్కి మైథాలజీని కలిపి భలే మిక్స్ చేశారు. ఇంకా సినిమాలో ఏం బాగుంది ఏం బాగాలేదు అంతా కూడా డీటెయిల్డ్గా స్పాయిలర్స్ లేకుండా ముందు చూద్దాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క దిశ పటాని గారి ఎక్స్పోజింగ్ తప్ప మిగతాదంతా చూడొచ్చు. మోస్ట్లీ ఏ ప్రాబ్లం ఉండదు. బేసిక్ స్టోరీ లైన్ ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఎక్కడి నుండి చెప్పడం స్టార్ట్ చేసినా ఫస్ట్ హాఫ్లో ప్రతి క్యారెక్టర్ వెనుక ఉన్న బ్యాక్ డ్రాప్ని చెప్పుకుంటూ రావాలి. పర్టికులర్గా ఇదే స్టోరీ అని ఎక్కడ చెప్పడం మొదలుపెట్టినా అది స్పాయిలర్స్ అవుతుంది. సో నాట్ రివీలింగ్ ఎనీ లైన్ హియర్. ప్లస్ పాయింట్స్ ముందు చెప్పినట్టే లాస్ట్ 50 minutes సినిమాలో సెకండ్ హాఫ్లో శంబాలాలో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఒక్కో విషయం రివీల్ అవుతూ ఉంటాయి. విత్ అవార్డ్ విన్నింగ్ అండ్ నో కాంప్రమైజ్ అనేలా ఉంటాయి సూపర్ న్యాచురల్ విఎఫ్ఎక్స్తో. ప్రభాస్ గారి ఎలివేషన్ సీన్స్ మెయిన్గా చాలా రోజులకి ఎస్పెషల్లీ దిశా పటాని గారితో వచ్చే ఒక సాంగ్లో అల్ట్రా స్టైలిష్గా కనిపించారు ప్రభాస్ గారు. మంచి ఫిజిక్ కూడా మెయింటైన్ చేశారు. సినిమా టెక్నికల్గా మాత్రం ట్రైలర్లో చూసినట్టు హాలీవుడ్కి ఎక్కడా తగ్గన విధంగా ఉంటుంది. కానీ ఆ విజువల్స్ కంప్లీట్లీ రిఫ్రెషింగ్ అండ్ న్యూ వరల్డ్ బిల్డింగ్. ఎంత అంటే డైరెక్టర్ నాగేశ్వన్ గారి క్రియేటివిటీకే అదేంటో చూపించేంతలా ప్రాపర్ డీటెయిలింగ్తో ఉన్నాయి. ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఎంత కేర్ఫుల్గా ఆలోచించారో చూస్తేనే మైండ్ పోతుంది. సూపర్ హార్డ్ వర్క్ చేశారు నిజంగా. మహాభారతాన్ని రెఫరెన్స్గా తీసుకొని కురుక్షేత్ర యుద్ధంతో మొదలై ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని తీసే విధంగా స్కోప్ పెట్టుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సంతోష్ నారాయణ గారు చిత్తకుట్ట పడేశారు. ఎంత పొగిడినా తక్కువే. అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే గారు, లిమిటెడ్ రోల్లో కమల్ హాసన్ గారు, పశుపతి గారు వీళ్ళందరూ కూడా ఉన్నంతలో బాగా నటించారు. పర్ఫార్మెన్సెస్కి డబ్బింగ్కి సందేహం లేదు. మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమాని హాలీవుడ్ రేంజ్లో తీర్చిదిద్దుదామని పెట్టిన శ్రద్ధ కంటే కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా ఉండాలి కదా. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో అదే మిస్ అయింది. స్క్రీన్ ప్లే ఫ్లాట్గా వెళ్ళింది. నిజానికి ఆ వరల్డ్ బిల్డింగ్ని చూపించడానికే కొన్ని సీన్స్ పెట్టినట్టుంది. మెయిన్గా దిశా పటాని గారితో వచ్చే సాంగ్ అది అంత అవసరం లేదనిపించింది. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. గట్టిగా మాట్లాడితే 15 minutes ఉంటుందేమో. ఈయన ఎక్కువ కనిపించేది లాస్ట్ 50 minutesలోనే. ఎన్నెన్నో క్యారెక్టర్స్ మధ్యలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తూ ఉంటారు. అవి చాలా నార్మల్ రోల్స్గా అనిపించాయి. స్టార్ యాక్టర్స్ని పెట్టి తీశారు. ఒక్క క్యారెక్టర్ కూడా డెడికేటెడ్గా కంటిన్యూస్గా ఉండదు. ఒక్క దీపికా పదుకొనే గారు తప్ప, ఇంకా సెకండ్ హాఫ్లో అమితాబ్ బచ్చన్ గారు తప్ప. మోస్ట్లీ నెక్స్ట్ పార్ట్లో యూస్ చేస్తారు. అండ్ సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఆల్సో. ప్రతి క్యారెక్టర్ని ఎందుకు చంపేయడం అనే ఫీల్ వచ్చింది. కొంచెం కురుక్షేత్ర యుద్ధం ఎండింగ్ సమయంలో అశ్వత్థామ రోల్లో ఏం జరిగిందన్నది కూడా కొంచెం ఐడియా ఉంటే బాగుంటుంది. స్టార్టింగ్లో యానిమేషన్లో ఫాస్ట్గా చూపిస్తారు. బట్ స్టిల్ తెలిస్తే మంచిది. స్టోరీ ఫామ్ అవ్వడానికి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్లో మొదటి అరగంట అయిన తర్వాత ఇంకా స్టోరీ ముందుకు వెళ్ళట్లేదు అనిపించింది. ఎమోషనల్గా అయితే అంతేం అనిపించలే. యానిమేషన్ ప్రీలూడ్తో బుజ్జికి ప్రభాస్కి మధ్య డీటెయిలింగ్ ఇంకా ఆ ఎమోషన్ బాగుంది. బట్ సినిమాలో అది కనబడలే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే థియేటర్లోనే చూడాలి అనేటట్టుగా ఉండే గ్రాండ్ విజువల్స్, లాస్ట్ 50 minutes 3D ఎఫెక్ట్స్ ఎక్కువే ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకా ఎంటర్టైనింగ్ సెకండ్ హాఫ్, ఆ యాక్షన్ సీన్స్ ఇవి చూడదగినవి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్లో వెళ్తుంది. అండ్ ఇంకా స్టోరీ ఒకనొక సిచ్యువేషన్లో ముందుకెళ్ళదు. ఇంకా మిగిలిపోయిన సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. సో ఓవరాల్గా అబవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ విత్ అ వెరీ గుడ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కరెక్ట్ నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.